ఎప్పుడైనా హీరోపై కానీ హీరోయిన్ పై కానీ విలన్ పైచేయి సాధించడం మన తెలుగు ఆడియన్స్ కి అస్సలు రుచించదు. ఎప్పుడెప్పుడు తిరిగి దెబ్బ కొడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఇప్పుడు నర్మదకి టైం వచ్చింది. విలన్ శ్రీవల్లిని జాడించి వదిలిపెట్టింది నేటి ఎపిసోడ్లో. శ్రీవల్లి పాపం పండింది. చందుని మోసం చేసి పెళ్లి కోసం అతని దగ్గర 10 లక్షలు కాజేసింది శ్రీవల్లి. అయితే చందు గట్టిగా నిలదీయడంతో బౌన్స్ చెక్ ఇచ్చి తప్పించుకుంటారు శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఆనందరావులు. అయితే చెక్ బౌన్స్ కావడంతో నేరుగా ఇంటికొచ్చి చందు కాలర్ పట్టుకుని నిలదీస్తాడు అప్పులోడు. దాంతో శ్రీవల్లిని బయటికి ఈడ్చుకుంటూ రావడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, పదమే ఇంటికి, బౌన్స్ చెక్ ఇచ్చి నన్ను మోసం చేస్తారా అని శ్రీవల్లిని ఉతికారేస్తాడు చందు. లేదు బావా, ఏమైందో మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి బా అని అంటుంది శ్రీవల్లి. ఏంటి ఫోన్ చేసి తేల్చుకునేది, పద మీ ఇంటికెళ్లి తేల్చుకుందాం అంటూ శ్రీవల్లి చేయి పట్టుకుని లాక్కు వెళుతుంటాడు చందు. నేను చెప్పేది వినుబావా అని శ్రీవల్లి ఎంత బతిమిలాడినా నోరు మూసుకుని బండెక్కు, ఈరోజు మీ వాళ్లు డబ్బు ఇవ్వాల్సిందే, బండెక్కు అని అంటాడు చందు. ఇంతలో నర్మద వచ్చి వాళ్లకెదురుగా నిలబడుతుంది. దెబ్బకి ఇద్దరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి బావగారు, ఏంటి గొడవ, ఏమైంది అని అడుగుతుంది నర్మద. ఏమైతే నీకెందుకు అంటూ ఎగిరిపడుతుంది శ్రీవల్లి. ఉదయం నుంచి బావ చాలా టెన్షన్ గా ఉన్నారు. ఏం జరిగిందో చెప్తే అందరూ కలిసి సాల్వ్ చేయొచ్చు కదా, అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉంటారు కదా, చెప్పండి బావగారు ఏమైంది అని అడుగుతుంది నర్మద. ఏయ్, మా విషయాలు నీకెందుకు, మా భార్యాభర్తల విషయాల్లో నువ్వెందుకు దూరుతున్నావు అని అంటుంది శ్రీవల్లి. బుద్ధి లేకుండా మాట్లాడకక్క, బావగారు అంత టెన్షన్ పడుతూ ఉంటే నీకెందుకంటావేంటి అని అంటుంది. మీ మొగుడు పెళ్లాల విషయంలో నేను జోక్యం చేసుకోవడం లేదు కదా, నువ్వెందుకు మా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో పెద్దోడు, ఏంటి వల్లి అలా మాట్లాడుతున్నావు, నర్మద మనకోసమే కదా అడిగేది అని అంటాడు. దాంతో శ్రీవల్లి, నువ్విలా రా బావా అంటూ చందుని పక్కకి లాక్కు వెళ్లిపోతుంది. నర్మదికి మనపై డౌట్ వచ్చేసింది బావా, ఇప్పుడు మనం గొడవ పడినా మన ఇంటికి వెళ్లినా అప్పుడు నర్మదికి ఇంకా డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు వెళ్లి మామయ్యకు చెప్పేస్తుంది. అప్పుడు మన సమస్య ఇంకాస్త పెద్దదవుతుంది. నాకు రేపటి వరకు టైం ఇవ్వు బావా, నేనే మా నాన్నతో మాట్లాడి డబ్బులొచ్చేట్టు చేస్తాను, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము అని చందుని మాయ చేసేస్తుంది శ్రీవల్లి. దాంతో చందు, సరే రేపటి వరకు నీకు టైం ఇస్తున్నా, డబ్బు ఇవ్వలేదో అప్పుడు చెప్తా మీ సంగతి అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత నర్మద దగ్గరకొచ్చి శ్రీవల్లి, చూడు, నీ పరిధిలో నువ్వుండు, మా విషయాల్లో జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు, ఇది బెదిరింపు అనుకున్నా వార్నింగ్ అనుకున్నా పర్లేదు అని అంటుంది శ్రీవల్లి. అయితే నేను చెప్పేది కూడా విను, నా తోడికోడలు సమస్యలో ఉందేమో సాయం చేద్దామని అడిగాను, కానీ నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఈ క్షణం నుంచి నీకు కౌంట్ డౌన్ మొదలు. ఉదయం అతనెవరో, ఎందుకొచ్చారో, బావ కాలర్ ఎందుకు పట్టుకున్నాడో, బావని నువ్వెందుకు బ్రతిమిలాడుతున్నావో మొత్తం బయటికి లాగుతా. అంతేకాదు, మీ కుటుంబం గురించి, మీ అమ్మా నాన్నల గురించి మొత్తం తెలుసుకుంటానని చెప్పాను కదా, మళ్లీ ఎక్కడ ఆపానో అక్కడే మొదలు పెడతా. ఈ లెక్కలన్నింటితో పాటు నీ లెక్కలని తేల్చుతా, నీ బతుకు బయట పెడతా, లెక్క తేల్చేస్తా, నీ చాప్టర్ క్లోజే బల్లి, రెడీగా ఉండు అంటూ చిటికెలు వేసి మరీ తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తుంది నర్మద. నాటకాలాడి మామయ్య దగ్గర్నుంచి ఇంటి పెత్తనం లాక్కున్నావు, నీ చేతికి ఇంటి తాళాలొచ్చాయని ఎగిరెగిరి పడుతున్నావు కదా, ఆ ఎగిరిపాటు ఈ క్షణంతో అయిపోయింది. ప్రతి క్షణం నీ గుట్టు, నీ అమ్మానాన్నల గుట్టు బయటపడుతుందని భయంతో బ్రతుకు. ఇది బెదిరింపో వార్నింగో కాదు, జరగబోయేది, నేను చెయ్యబోయేది అంటూ ఓ రేంజ్లో శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది నర్మద. దెబ్బకి బెత్తరపోతుంది శ్రీవల్లి. ఎక్కడ తన గుట్టును బయట పెట్టేస్తుందేమోనని భయంతో చస్తూ బతుకుతుంది. ఇక సిగ్గులేనోడు సాగర్, జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ నర్మద వెనుక పడతాడు. తాను చెయ్యని తప్పుకు దోషిగా నిలబెట్టి నానా మాటలు అన్న సాగర్ ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అంటూ నర్మద వెనక పడతాడు. వీడికి సిగ్గు లేకపోతే నర్మదికి లేకుండా పోతుందా? వాడిచ్చిన మందార పువ్వును నలిపి పారేస్తుంది. అద్దంలో నుంచి సాగర్ని చూస్తుందయ్యా చూపు, కళ్లల్లో అగ్నిపర్వతాలు రగిలినట్టే చూస్తుంది. అయినా సాగర్ బిస్కెట్లు వేస్తూనే ఉంటాడు. చందమామ కూడా అసూయ పడేలా నా భార్య ఎంత అందంగా ఉందో అంటూ సోపేస్తూ ఉంటాడు. ఫోన్లో ఫోటోలు తీస్తూ ఉంటే ఆ ఫోన్ని విసిరి కొట్టి వెళ్లిపోతుంది నర్మద. ఇటు శ్రీవల్లి ఈ 10 లక్షల టెన్షన్తో చచ్చేట్టు ఉన్నారా దేవుడా అంటూ కాలు కాలిన పిల్లిలా తచ్చాడుతూ ఉంటుంది. అటు నర్మద ప్రేమతో కలిసి శ్రీవల్లి గుట్టును లాగేయడానికే రంగం సిద్ధం చేస్తుంది.
మనం ఈ ప్లాన్ చేస్తే వల్లి అమ్మా నాన్న పరిగెట్టుకుంటూ ఇక్కడికొస్తారని జీడిపప్పు ఉప్మా ప్లాన్ చేస్తారు. జీడిపప్పు బాగా వేయించి ఉప్మా చేశా అని ప్రేమతో నర్మద చెబుతూ ఉండగా అది విన్న శ్రీవల్లి ఆ ఉప్మా గిన్నె లాగేసుకుని, ఇది మీ పుట్టినిల్లు అనుకుంటున్నారా? మీకిష్టం వచ్చినట్టు చేసుకు తినడానికి? ఈ ఇంటి పెత్తనం నాది. నేను ఏది పెడితే అది తినాలి. మీకు నచ్చింది చేసుకు తింటానంటే నేను ఊరుకోను అంటూ ఆ ఉప్మాను లాగించేస్తుంది. వద్దక్క అని ప్రేమ నర్మదలు అంటే, ఏయ్ వద్దని చెప్పడానికి మీరెవరు? ఈ ఇంటి పెత్తనం నాది, నాకు నచ్చింది చేస్తాను. మీకు చిన్న రవ్వ మిగిల్చకుండా మొత్తం నేనే తింటాను అంటూ లొట్టలేసుకుని ఉప్మా మొత్తం లాగించేస్తుంది శ్రీవల్లి. ఉప్మా టేస్ట్ అద్దిరిపోయింది. ఎవరు చేశారో కాని వాళ్లకి మంచి భవిష్యత్తుంటుంది అని అంటుంది శ్రీవల్లి. మాకు భవిష్యత్తు ఉందో లేదో కాని నువ్వు ఉంటావో పోతావో తేల్చుకో. నాకు తెలిసి బల్లెక్క బతకడం కష్టమే. పైకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అని అంటారు ప్రేమ నర్మదలు. ఏమైంది అని శ్రీవల్లి అంటే, నువ్వు తిన్న ఉప్మాలో బొద్దింక పడింది బల్లెక్కాయ్ అని చావు కబురు చల్లగా చెప్తారు.